సో మీకు మొన్న హోమ్ టూర్ చేసినప్పుడు చెప్పాను కదండీ! ఇక్కడ కర్టెన్స్ అనేవి మనం షాప్‌కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలని చెప్పి బేస్డ్ ఆన్ హైట్ అండ్ విడ్త్ అని. సో దాన్ని బట్టి అందుకని చెప్పి మేము ఇలాగా కర్టెన్స్ షాప్స్‌కొచ్చామనమాట. హోల్‌సేల్ షాప్స్ కెనియా నైరోబీలో ఇస్లీ అనే ఒక ఏరియాలో కర్టెన్స్ హోల్‌సేల్ షాప్స్ ఉన్నాయన్నమాట. లోకల్ వాళ్ళ దగ్గర. సో అక్కడికి చూద్దామని చెప్పి వచ్చాము. ఇంకెందుకంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, హలో, నమస్తే అందరికీ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నైరోబీ మేము ఉండే ఇంటి నుంచి ఇస్లీ అనే ఏరియా ఒక 6 కిలోమీటర్స్ అండి. సో మేము ఆ రోజు వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా వర్షం పడుతుందన్నమాట. సో అందుకనే కరెక్ట్గా రాలేదు. సో ఆల్మోస్ట్ మేము ఇస్లీ అనే ఏరియాకి రీచ్ అయ్యామండి. అక్కడ ఏంటంటే మన వెహికల్స్ పార్కింగ్ అనే స్లాట్ ఉంటుంది, అక్కడ బుక్ పెట్టుకోవాలి. లేకుంటే బయటను వదిలేస్తే కొంచెం ఇష్యూ అవుతుందంట. సో మేము పార్క్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ పార్క్ చేసి మనం కొంచెం డిస్టెన్స్ నడవాలి. ఇదంతా ఒక హాఫ్ ఏకర్ ల్యాండ్ అనమాట. ఇదంతా కొంచెం అన్నీ హోల్సేల్ షాపింగ్ కాంప్లెక్స్ టైప్ అనమాట. ముస్లిమ్స్ ఏరియా ఇదంతా కూడా. సో మేము అక్కడికి వచ్చి కార్ పార్క్ చేయడానికి టికెట్స్ అది తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా హోల్సేల్. ఏదైనా ఎక్కువగా బల్క్లో తీసుకొని లోడ్స్లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇవి అన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ అనమాట, గోడౌన్స్ లాగా. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అవ్వాల్సిన పాయింట్ వచ్చేసింది. మేము పార్క్ చేసి ఈ ప్లాజాలోకి దిగుతున్నాము. సో ఇది కిందన ఉంటుందన్నమాట. సో ఇది బరాకా హోమ్ ఫ్యాషన్స్ అనమాట. వీళ్ళేంటంటే కర్టెన్ రాడ్స్ అండ్ హోమ్ డెకర్స్ అన్నీ చేస్తారు. సో నాకు చూసిన అన్ని షాప్స్లో ఇది కొంచెం చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎవరైనా ఇక్కడ కెనియాలో నైరోబీ దగ్గరలో అంటే ఇస్లీ ఏరియా కానీ నైరోబీ దగ్గరలో స్టే చేసే వాళ్ళు ఉంటే యూ గైస్ కెన్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్లాజాలో టోటల్ షాప్స్ వచ్చేసరికి 150 షాప్స్ అనమాట. టోటల్ 3 ఫ్లోర్స్ ఆఫ్ ద బిల్డింగ్. ఇది ఎల్ షేప్లో ఉంటుంది అండ్ ఎంట్రన్స్ కూడా 3 వేస్లో ఉన్నది. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా ఎక్కువ హోమ్ డెకర్ ఐటమ్స్ సోఫా అది కూడా దొరుకుతుంది. బట్ సోఫా సెట్స్ అనేవి చాలా తక్కువ డిజైన్స్ అనమాట. ఎక్కువ కర్టెన్స్కి ఈ ఏరియా ఫేమస్ అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్లాజా అనేది. టోటల్ 150 షాప్స్. మేము వచ్చిందైతే షాప్ నెంబర్ B76 and 77 బరాకా హోమ్ ఫ్యాషన్స్ అనమాట. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో అనిపించినాయి నాకు ఇక్కడ చూసిన కర్టెన్స్ డిజైన్స్. సో ఇక్కడ ఏంటంటే ఫీట్ వచ్చేసరికి స్టార్టింగ్ విత్ 8 feet అనమాట. 8, 9, 10లో అలా ఉంటుంది. బేస్డ్ ఆన్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసే హైట్, వాళ్ళు పెట్టే హుక్ సిస్టమ్ అయినా కానీ పెట్టే హైట్ దాన్ని బట్టి అంట. సో మా ఇంటికి అయితే మాత్రం 8 feet డిస్టెన్స్లో మాకు కావాల్సి వచ్చుండేది. అండ్ ఇక్కడ ఏంటంటే కర్టెన్స్ మనకు చూస్తున్నారు కదా, ఈ షాప్ అంతా వాళ్ళ దగ్గర ఉన్న ప్యాటర్న్స్ వచ్చేసరికి అన్నీ హ్యాంగ్ చేసి పెట్టారు. మనకి ఏ ప్యాటర్న్స్లో కావాలి ఏంటి అనేది. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి 2 ప్యాటర్న్స్లో పెట్టాలన్నమాట కర్టెన్స్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్రంట్ వచ్చేసరికి థిక్ డిజైనర్ కర్టెన్స్ పెడతారన్నమాట. ఇక్కడ ఏంటంటే డిజైనర్తో ఉన్న ట్రాన్స్పరెంట్వి అండ్ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ ఉన్నాయన్నమాట. డిజైనర్గా ఉన్న వచ్చేసరికి 500 అండ్ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ వచ్చేసరికి 350 రూపీస్ చెప్పారనమాట. మేమైతే జస్ట్ నేనేమనుకున్నా అంటే నాకు 2 అవసరం లేదు, సింగిల్ లేయర్ సరిపోతుందని చెప్పి నేను సింగిల్ లేయర్లోనే తీసుకున్నాను. బట్ నేను వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ నేను మీకు చూపిస్తున్నాను, మీరు ఒకసారి అలా చూడండి. సో నేను చాలా షాపింగ్ మాల్స్లో కూడా నైరోబీ సిటీలోనే చూశాను. ఈచ్ సింగిల్ కర్టెన్ ఛార్జ్ వచ్చేసరికి 2500 నుంచి 5000, 10,000 వేరియేషన్స్లో ఉన్నాయన్నమాట షాపింగ్ కాంప్లెక్స్లో వాటిల్లో. సో ఇంకా డైరెక్ట్గా హోల్సేల్ షాప్స్కి అయితే బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఒక ఇంటికి కావాల్సిన అయితే ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన ప్రైస్ బట్టి 30,000, 40,000 అనిపించింది కొనాలి అంటే 10 కర్టెన్స్. సో ఇక్కడ ఒక పర్సన్ అడిగామన్నమాట, లోకల్ పర్సన్. ఆ పర్సన్ చెప్పారు ఇలాగ ఇస్లీ అనే ఏరియాలో కర్టెన్స్ అనేది హోల్సేల్ షాప్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్, అక్కడికి వెళ్తే బెటర్ అని అంటే ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ మాకు 11,000కి వచ్చేసింది అనమాట 10 కర్టెన్స్. సో మనం కర్టెన్స్ సెపరేట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మాది హుక్ సిస్టమ్స్ కనుక దానికి ఒక వైట్ కలర్ది పట్టీలాగా ఉంటుంది అనమాట, లేస్ లాగా. మనకి కర్టెన్ పైన
వాళ్ళే మనకి స్టిచ్ అది చేసిస్తారు. అది మళ్ళా మీటర్ వచ్చేసరికి లైక్ 250 ఎంతో ఛార్జ్ చేశారు. చూస్తున్నారు కదా ఇక్కడ డిజైన్స్ అన్నీ. నేనైతే ఒక డిజైనర్ కర్టెన్ తీసుకున్నమాట. లాస్ట్‌లో నేను తీసుకున్న కర్టెన్స్ నావి పిక్స్ యాడ్ చేస్తాను నేను మీకు ఇంటివి. సో మీరు అలా కర్టెన్స్ డిజైన్స్ అన్నీ వన్ బై వన్ చూస్తూ ఉండండి. స్టార్టింగ్ ఫీట్ అయితే మాత్రం మినిమమ్ ఫీట్ వచ్చేసరికి 8 అనమాట. విడ్త్ మాత్రం 2 మీటర్స్ ఉంటుందండి ఇక్కడ కర్టెన్స్. సో వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్ ప్యాటర్న్స్ అన్నీ వాళ్ళు వాళ్ళ కంప్లీట్ షాప్ అంతా డిజైన్స్లో మనకు పెట్టారనమాట. చూడడానికి ఎలా లుక్ వస్తుంది అంటే మనకు ఒకవేళ ఏదైనా డిజైన్ నచ్చితే మనం అందులోది వాళ్ళకి చూపిస్తే లైక్ లాట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. అవి రోల్స్లో ఉంటుంది, మనకు అది తీస్తారు టౌన్స్లోని రోల్స్లోని. అది మనకి ఎంత హైట్ ఎంత ఫీట్ డిస్టెన్స్లో కావాలో చెప్తే అది వాళ్ళు కట్ చేసి అక్కడికక్కడ ఒక 10 to 15 మినిట్స్లో కట్ చేసి స్టిచ్ చేసి ఇచ్చేస్తారనమాట. ప్రతి షాప్కి ముందున ఒక స్టిచ్చింగ్ పోర్షన్ ఉంటారు స్టిచ్చింగ్ మిషన్తో. సో వాళ్ళు ఒక 10 to 15 మినిట్స్లో కంప్లీట్గా బార్డర్స్ కానీ కార్నర్స్ అన్నీ స్టిచ్ చేసి ఫినిషింగ్ చేసేసి లైక్ మనకు ఆ పట్టీ బార్డర్ కూడా వేసి స్టిచ్ చేసి ఇచ్చేస్తారనమాట. సో ఆ పట్టీ బార్డర్ అనేది మీటర్ 250 రూపీస్. మన కర్టెన్ ప్రైస్ ఒకలా ఉంటుంది అండ్ ఆ పట్టీ ప్రైస్ ఒకటి. అంతా చూసుకుంటే లైక్ మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ ట్రాన్స్పరెంట్ది 300 నుంచి స్టార్ట్ అయింది. అండ్ డిజైనర్ కలెక్షన్స్ కూడా స్టార్టింగ్ డిజైనర్ కర్టెన్స్ వచ్చి 500 నుంచి 2000 3000 ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. లైక్ మనం ఎంచుకున్న డిజైన్ ప్యాటర్న్ బట్టి. సో నేను వచ్చేసరికి 700 రూపీస్ కర్టెన్లో తీసుకున్నాను. ఒక ఈచ్ కర్టెన్ వచ్చి 700 అనమాట. సో పట్టీ వచ్చేసరికి 250 అలా అయింది. సో నాకు సింగిల్ కర్టెన్ వచ్చేసరికి నాకు 1000 రూపీస్ పడిందండి. అండ్ వాళ్ళు స్టిచ్చింగ్కి సింగిల్ కర్టెన్కి 100 రూపీస్ తీసుకుంటారు. సో టోటల్గా నాకు 11,000 అయింది నాకు 10 కర్టెన్స్కి. సో ఇక్కడ లెనిన్ క్లాత్లో కూడా ఉంది, ప్యూర్ కాటన్లో ఉంది అండ్ డిజైనర్ వేర్లో ఉంది, ఎంబ్రాయిడరీ, ప్లెయిన్ వర్క్, డిఫరెంట్ లాట్స్ ఆఫ్ కలెక్షన్స్లో ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. సో మొత్తం అంత కంప్లీట్ షాప్ వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే నేను తీసాను అనమాట. లైక్ ఎలా వస్తుంది కర్టెన్స్. లైక్ ఇక్కడ మీకు చెప్పాను కదా లైక్ ఏంటంటే కర్టెన్స్ లైక్ 2 లైన్స్లో 2 లేయర్స్ లాగా ఇస్తారని. ప్రతి ఇంటికి 2 లేయర్స్లోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ లేయర్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్కి పెట్టుకుంటారు అండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి డిజైనర్ కర్టెన్స్ పెడతారనమాట. ఇక్కడ కర్టెన్స్ కలెక్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అండి. సో ఇక్కడ ఎవరైనా నియర్ బై నైరోబీ సిటీలో స్టే చేసే వాళ్ళు ఉంటే మీరు కూడా తెలిస్తే ఓకే, తెలియలేని వాళ్ళ కోసం అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి యూ గైస్ కెన్ కాంటాక్ట్ దమ్. నేను స్టార్టింగ్లో వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా పెట్టాను, లైక్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నది అండ్ వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారనమాట. నేను ఆల్మోస్ట్ నైరోబీ సిటీలో అండ్ ఇక్కడ ఈ షాపింగ్ ప్లాజాలో ఒక 3-4 షాప్స్ కూడా చూసి ఫైనల్గా ఇక్కడికి వచ్చి తీసుకున్నాను అనమాట. నాకు చాలా మంచిగా అండ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే జస్ట్ మనం విండోకి పెడితే ఎలా వస్తుంది అన్నది కూడా వాళ్ళు లైక్ 2 సైడ్స్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న ప్యాటర్న్స్ అన్నీ పెట్టారు. అండ్ ఒక్క సైడ్ వచ్చేసరికి ఎలా అంటే కర్టెన్స్ అనేది మనం ఇంటికి పెడితే ఎలా లుక్ వస్తుంది అన్నది ఇక్కడ 3rd సైడ్ ఆఫ్ ద కార్నర్లో పెట్టారనమాట, ఒక కార్నర్లో. సో వాళ్ళ దగ్గర ఏంటంటే ఇంకా లైక్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ కర్టెన్ పెట్టారు అండ్ ఫ్రంట్ వచ్చేసరికి డిజైనర్. అండ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ కంప్లీట్గా లేయర్స్ లాగే ఉంచేస్తారు. డిజైనర్ది ఏంటంటే కార్నర్స్కి మూవ్ చేసేసి మనకి కర్టెన్స్తో జాయింట్ అయ్యి వస్తుంది కదా లైక్ స్టిక్కర్ టైప్ది. ఈ వీళ్ళ దగ్గర ఏంటంటే లైక్ స్టిక్ ఆన్ చేసుకోవడానికి అది థ్రెడ్తో విత్ వుడెన్ అనమాట. అది సింగిల్ పీస్ 300 చెప్పారు అండ్ రింగ్స్ కూడా ఉన్నాయి అండ్ దానికి వేసుకునే నాడ్స్ కూడా ఉన్నాయి. అది సింగిల్ పీస్ 300 రూపీస్ అనమాట. సో నేనైతే అవన్నీ ఏమీ తీసుకోలేదు. జస్ట్ నేను నాకు కావాల్సిన కర్టెన్స్ డిజైన్స్ నేను బెడ్రూమ్స్కి స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ హాల్లో వచ్చేసరికి కొంచెం బ్రౌనిష్ షేడ్లోని డిజైనర్ కర్టెన్స్ తీసుకున్నాను. సో టోటల్ 10 కర్టెన్స్కి విత్ స్టిచ్చింగ్ అండ్ విత్ ఆ పట్టి అంతా కలిపి నాకు 11,000 అయిందనమాట. సో నేను మీకు లాస్ట్లో నేను తీసుకున్న కర్టెన్స్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. లైక్ నేను 2 బెడ్రూమ్స్కి ఒక కలర్ అండ్ హాల్లోకి వచ్చేసరికి ఒక డిఫరెంట్ డిజైనర్ లాంటిది తీసుకున్నాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది లైక్ గోల్డ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ మిక్సింగ్. ఇది నేను హాల్లోకి అని చెప్పి తీసుకున్నాను అనమాట. నేనైతే మాత్రం 2 లేయర్స్లో తీసుకోలేదు, ఓన్లీ జస్ట్ డిజైనర్ వర్క్ ఉన్నది మాత్రమే తీసుకున్నాను. ట్రాన్స్పరెంట్ తీసుకోలేదు నేను. సో నాకు అంత నీడ్ లేదనిపించింది. సో అండ్ దట్ మన ఓన్ హౌస్ కూడా కాదు, జస్ట్ నా అంత 2 లేయర్స్ లాగా ఏమీ నీడ్ ఉండదులే అని చెప్పి నేను సింగిల్ లేయర్వే తీసుకున్నాను.
ఓన్లీ డిజైనర్వి. సో నార్మల్గా అయితే మాత్రం కర్టెన్స్ ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా 2 లేయర్స్లో వస్తాయి అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో అండ్ ఇక్కడ ఏ ఏ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి అన్నవి చెప్పి నేను అన్నీ మీకు చూపిస్తున్నాను. జస్ట్ వీళ్ళ దగ్గర నాట్ చేసుకోవడానికి అండ్ రింగ్ సిస్టమ్ అండ్ మనకి ఏదైనా డిజైన్ నచ్చితే అందులో లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట. సో మనం అన్నీ చూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర ఈ నాట్స్ కానీ, రింగ్స్ కానీ, కర్టెన్ రాడ్స్ కానీ కూడా చాలా లాట్స్ ఆఫ్ డిజైన్స్లో ఉన్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇవన్నీ వచ్చేసరికి ఈచ్ వన్ 300 అనమాట. సో మాది వచ్చేసరికి హుక్ సిస్టమ్ కనుక నాకు రింగ్స్తో పని లేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా, మనకి ఏదైనా కర్టెన్ డిజైన్ నచ్చితే మనకి కావాల్సిన కలర్ ఆ ప్యాటర్న్లో ఇలా రోల్స్ చేసి ఉంటాయన్నమాట. అది మనకి అకార్డింగ్ టు మన హైట్, లైక్ మన ఫీట్, మనకి ఎంత ఫీట్ లెంత్లో కావాలి, మనకి ఎంత విడ్త్లో కావాలన్నది వాళ్ళు కట్ చేస్తారనమాట. మనకి ఏదైనా డిజైన్ నచ్చితే సో అదంతా రోల్స్ బండల్స్లో ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్. సో దాన్ని బట్టి మనకు నచ్చిన ప్యాటర్న్ కలర్స్ చెప్తే వాళ్ళు తీస్తారు. సో కర్టెన్స్ అయితే మాత్రం హ్యాంగ్ చేసిన తర్వాత ఇలా వస్తాయన్నమాట. ఇంట్లో మనం 2 లేయర్స్ కింద వేసుకుంటే, బట్ నేనైతే మాత్రం సింగిల్ లేయర్ డిజైనర్ది థిక్ కర్టెన్స్ తీసుకున్నాను. ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ అయితే నేను తీసుకోలేదు. సో జనరల్గా ఇక్కడ అంతా 2 లేయర్స్ లాగే వేస్తారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్రంట్ది వచ్చేసరికి డిజైన్ అది. సో ఇక్కడ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, లైక్ సిటీలో కానీ షాపింగ్ మాల్స్లో అయితే ఒక ఇంటికి కావాల్సిన కర్టెన్స్ అయితే లైక్ ఆల్మోస్ట్ 30,000 నుంచి 40,000 అలా అవుతుంది. ఇక్కడ ఇస్లీ అనే ఏరియాలో ఈ షాపింగ్ మాల్లో కాంప్లెక్స్లో అయితే మాత్రం లైక్ కొంచెం రీజనబుల్గా తక్కువగానే అనిపించింది. అంటే మనం వచ్చి లైక్ మనకి నచ్చింది తీసుకుంటాం కదా, లైక్ మనకి ఎంత ప్యాటర్న్లా కావాలి ఏంటి అన్నది. సో నాకైతే ఆల్మోస్ట్ ఇది నాకు 10 కర్టెన్స్కి 11,000 పడిందండి. లైక్ కర్టెన్ ప్రైస్ ఒకటి మనం ఎంచుకున్న డిజైనర్ కాస్ట్ బట్టి నేను తీసుకున్నది నాకు సింగిల్ కర్టెన్ 700 పడింది అనమాట. అండ్ మీకు చెప్పాను కదా అక్కడ కర్టెన్కి పట్టీ అనేది వేస్తారని, ఆ పట్టీ వచ్చేసరికి మీటర్ 300 అనమాట. సో కంప్లీట్గా కర్టెన్, ఆ పట్టీ 300, కర్టెన్ కాస్ట్ 700 అండ్ స్టిచ్చింగ్కి సింగిల్ కర్టెన్ 100 అనమాట. సో సింగిల్ కర్టెన్ కంప్లీట్గా అవ్వడానికి నాకు 1100 పట్టింది. సో 10 కర్టెన్స్ కనుక నాకు కంప్లీట్గా 11,000 అయిందనమాట. సో ఇవే కర్టెన్స్ నేను షాపింగ్ మాల్లో అడిగేసరికి నాకు 30,000 నుంచి 40,000 చెప్పారు. సో ఇలా అనమాట. మనకు వెంటనే ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి కర్టెన్స్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. ఇది నేను వచ్చేసరికి బెడ్రూమ్స్లో కానీ తీసుకున్నాను. స్కై బ్లూ అండ్ వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చే డిజైన్ అది. ఆ వైట్ కలర్ ఉన్న రోల్ వచ్చేసరికి పట్టీ అండి. ఇది హుక్ సిస్టమ్ కనుక కర్టెన్ మీద అది స్టిచ్ చేస్తారనమాట. దాని నుంచి మనం హుక్స్ తీసుకొని దానికి అందులో హుక్ ఇన్సర్ట్ చేసి మనకి కర్టెన్ రాడ్ లాగా ఉంటుంది కదా, అక్కడ కూడా మనకు హుక్ అనమాట, దాని రెండింటికి జాయిన్ చేస్తాము. సో అలా మనం అక్కడే వెయిట్ చేసినట్టయితే ఒక 10 to 15 మినిట్స్లో మనం తీసుకున్న కర్టెన్స్ కూడా వాళ్ళు చేసేస్తారు. సో ప్రతి షాప్కి ఒక స్టిచ్చింగ్ పర్సన్ కూడా ఉంటారనమాట, ఒక స్టిచ్చింగ్ మిషన్తో. సో ఆ ప్రతి షాప్ బయటన ఎలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ మిషన్ అనమాట. ఆ మిషన్ ప్రైస్ కూడా వచ్చేసరికి 27,000 or 29,000 చెప్పారు. సో వాళ్ళంటే లైక్ మనకి కంప్లీట్ విత్ స్టిచ్చింగ్, కర్టెన్ అండ్ ఆ పట్టీ వేయడానికి అంతా కలిపి నేను ఎంచుకున్న డిజైన్ అయితే నాకు 700 అనమాట కర్టెన్ ప్రైస్. కంప్లీట్గా 1100 అయింది సింగిల్ వన్కి. సో ఇక్కడ చెప్పాను స్టార్టింగ్ వచ్చేసరికి 300 అనమాట. ట్రాన్స్పరెంట్ అయితే 300, 350, 500లో ఉన్నది. అండ్ డిజైనర్ కర్టెన్స్ అయితే స్టార్టింగ్ విత్ 500 నుంచి 2,000, 3,000 అలా ఉన్న వేరియేషన్స్లో. అండ్ ఇది వచ్చేసరికి కర్టెన్స్ రాడ్ అండి. ఇవి కూడా లాట్స్ ఆఫ్ డిజైన్స్లో ఉన్నాయి. అంటే కొన్ని ఇంటి ప్యాటర్న్స్ వచ్చేసరికి రాడ్ సిస్టమ్తో ఉంటుంది కదా, మాది హుక్ సిస్టమ్. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారా పైన వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్, అంటే లైక్ మనకి అలా హ్యాంగ్ చేసి ఉంచడం వల్ల సో మనం ఇంట్లో పెడితే ఎలా వస్తుంది లుక్ ఏంటి అన్నది వాళ్ళు జస్ట్ చూపించారు అనమాట. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది, కలెక్ట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట కార్ పార్క్ చేసిన ప్లేస్కి. చూసారు కదా ఆ కంప్లీట్ ప్లాజా అండ్ షాపింగ్ మాల్ టోటల్ 150 షాప్స్ ఉన్నాయన్నమాట. ఐ హోప్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశాను అండ్ వాళ్ళ షాప్ నేమ్ కూడా ఉన్నది. యూ గైస్ కెన్ కాంటాక్ట్ దమ్. లవ్ యూ ఆల్. స్టే హోమ్, స్టే హెల్దీ. బాయ్, టేక్ కేర్.